హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో బోనాల పండుగ విశిష్టత ప్రత్యేకతల గురించి, భాగ్యనగరంలో బోనాల పండుగ గురించి తెలుసుకుందాం. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగే బోనాల పండుగ. మహిళలు ఈ రోజున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ముందుగా ఈ బోనాన్ని మట్టి కుండలో వండుతారు. ఆ కుండని సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరిస్తారు. ఆ కుండలో మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం వేస్తారు. ఆ కుండపైన ఒక చిన్న కుండను పెట్టి దాన్ని కూడా పసుపు, కుంకుమలతో, వేపాకుతో అలంకరించి అందులో నీళ్లు పోసి బెల్లము, కొంచెము పెరుగు వేస్తారు. దానిపైన ఒక దీపం ఉంచుతారు. మహిళలు ఈ బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకొని డప్పు వాయిద్యాల మధ్య గ్రామదేవత గుడికి వెళ్ళి బోనాన్ని దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ మొదలగు దేవతా గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు. ఈ 2025వ సంవత్సరంలో భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర. ముందుగా జూన్ 26వ తేదీన గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం సమర్పణతో జాతరోత్సవాలకు శ్రీకారం చుడతారు. జూన్ 29వ తేదీన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకు రెండో బోనం సమర్పిస్తారు. జూలై 2వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి మూడో బోనం సమర్పిస్తారు. జూలై 4వ తేదీన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం సమర్పిస్తారు. జూలై 10వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి ఐదో బంగారు బోనం సమర్పిస్తారు. జూలై 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతర. జూలై 14వ తేదీన రంగం మరియు అంబారీపై అమ్మవారి ఘటం ఊరేగింపు. జూలై 15వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆరో బంగారు బోనం సమర్పిస్తారు. జూలై 17వ తేదీన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పిస్తారు. జూలై 20వ తేదీన పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర. జూలై 21వ తేదీన పాతబస్తీలో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు. ఇలా భాగ్యనగరంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుతారు. బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పులతో పాటు పోతరాజులు విన్యాసాలు, నృత్యాలు చేస్తారు. అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగలు వేస్తారు. ఇంతకు ఆ పొగలు ఎందుకు వేస్తారంటే వానాకాలంలో దోమలు, ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి. ఆ పొగల వల్ల అటువంటి క్రిమికీటకాలు చనిపోతాయి. అందువల్ల అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు. బోనాల నైవేద్యం ఆదివారం జరుగుతుంది. రంగం ఇది చివరి రోజున జరిగే ముఖ్యమైన ఘట్టం. సోమవారం తెల్లవారుజామున అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఎదురుగా వివాహం కాని శివసత్తులు ఒక బోర్లించిన మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీనిని రంగం అంటారు. దేశ రాజకీయం, వ్యవసాయము, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ ఆ రోజు అమ్మవారు ఆ స్త్రీ ద్వారా తెలుపుతుంది. రంగం తర్వాత ఘటం ఉత్సవం జరుగుతుంది. అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తారు. చివరి రోజున ఈ ఘటాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.